నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా 116 మున్సిపాలిటీలకి 90 పైగా స్థానాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇటు కార్పొరేషన్లో కూడా 6 కార్పొరేషన్లు కైవసం చేసుకోవడం జరిగింది. అయితే కొన్ని స్థానాల్లో మాత్రం డైలమా అయితే కొనసాగింది. మేజర్గా ఇటు కామారెడ్డిలో కాంగ్రెస్ బీఆర్ఎస్తో వెళ్ళింది. మరోవైపు ఇటు కాగజ్నగర్లో కాంగ్రెస్ బీజేపీతో పోయిన పరిస్థితి. కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. చాలా చోట్ల కూడా హంగు ఏర్పడడంతో అక్కడ రాజకీయ పరిణామాలు తీవ్రంగా చోటు చేసుకోవడం జరిగింది. ఫైనల్గా మాత్రం ఆధిపత్యం అయితే అస్తం పార్టీ అయితే పలబరిచింది. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మొదటగా ఇటు మహబూబ్నగర్ ఒక మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా రూపాంతరం చెందిన తర్వాత కాంగ్రెస్ ఫస్ట్ కార్పొరేషన్ కైవసం చేసుకుంది. దీనిపై చాలా వరకు కూడా డైలామా కొనసాగింది. దాదాపు 3 రోజుల పాటు కూడా సీల్డ్ కవర్లోనే మేయర్ అభ్యర్థిని పెట్టారు. కొంచెం డైలామా కొనసాగింది అనే విషయంలో కొంచెం స్పష్టత ఇవ్వండి. అసలు ఏం జరిగింది ఈ 3 రోజుల పాటు? మాకు స్పష్టమైన మెజారిటీ కార్పొరేషన్లో వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్కు పట్ల చూపిస్తున్న శ్రద్ధ కావచ్చు, ఇస్తున్న నిధులకు చాలా పాజిటివ్గా ప్రజలు రెస్పాండ్ అయ్యారు. ఒక దాదాపుగా 6 స్థానాలు తక్కువ ఓట్లతో, ఒకటైతే 1 ఓటుతోటి, ఒకటి 9 ఓట్లతోటి, ఇట్లా మైనర్ మార్జిన్ తోటి కూడా ఓడిపోవడం జరిగింది. అయినా అత్యధికంగా 34 స్థానాలు మేము గెలుచుకోవడం, మేయర్ పీఠానికి డిప్యూటీ మేయర్కు కావాల్సిన స్ట్రెంత్, సంఖ్యాబలం మాకు రావడం జరిగింది. అయితే మాకు మేయర్ను, డిప్యూటీ మేయర్ను ఎన్నిక చేయడంలో మాకు సోషల్ ఎజెండా ఒకటి, సామాజిక న్యాయం ఎజెండా అనేది మా పార్టీకి ఇప్పుడు గైడ్లైన్గా వస్తుంది. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా అవకాశం ఉన్న దగ్గర మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ పదవులను వాళ్ళకి ఇవ్వాలి అన్న ఆలోచన. అలాగే మా దగ్గర మహబూబ్ నగర్ కార్పొరేషన్లో అన్ని సమాజాలకు చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో ఉంటారు. కాబట్టి గతంలో ఒక గౌడ సమాజం వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. సో ఈసారి ఏ సమాజం వ్యక్తికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అని చెప్పి తర్జన భర్జన చేయడం, అందరి అభిప్రాయాలను తీసుకోవడం, దానితోటి ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క కార్పొరేటర్ యొక్క అభిప్రాయాన్ని తీసుకొని, పట్టణ ప్రజల అభిప్రాయం ఎట్లుందో అది కూడా తీసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, అందరూ హర్షించే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆఖరి నిమిషం దాకా అనలైజ్ చేసుకునే క్రమంలో, అందరి అభిప్రాయం తీసుకునే క్రమంలో మా టైం అంతా కూడా స్పెండ్ చేసినాం. మాకు ఇన్ఛార్జ్గా వచ్చిన అనిరుద్ రెడ్డి గారు, నేను, పార్టీ ముఖ్య నాయకులం ఆచితూచి మొట్టమొదటి కార్పొరేషన్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ కాబట్టి ఇది చరిత్రాత్మకంగా ఉండాలి తీసుకునే నిర్ణయము. ఎంచుకున్న అభ్యర్థి ఖచ్చితంగా మా పార్టీ విధానాలను భవిష్యత్తులో అది ప్రజలకు తెలియపరిచే విధంగా ఉండాలి, మేమేదైతే చెప్తున్నామో అది చేసి చూపించాలన్న తపనతోటి ఆచితూచి సమయం తీసుకొని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను తీసుకొని నిర్ణయించడం జరిగింది. అందుకే మహబూబ్ నగర్ కార్పొరేషన్కు మొట్టమొదటిగా 1952 నుంచి ఇప్పటిదాకా ఏ సామాజిక వర్గానికి చైర్మన్షిప్ రాలేదో ఆ వర్గానికి, ముదిరాజ్ వర్గానికి మేయర్ పదవి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 75 సంవత్సరాలు ఎన్నో ఎలక్షన్స్ జరిగినాయి. దాదాపుగా అన్ని సామాజిక వర్గాల వారు చైర్మన్లు అయినరు. గౌడ సామాజిక వర్గం అయినరు, రెడ్డిలు అయినరు, తర్వాత మైనార్టీస్ అయినరు, బీసీలలో యాదవ్లు అయినరు, తర్వాత ఎంబీసీలు అయినరు, ఇంతమంది అయినరు. కానీ మహబూబ్ నగర్లో అత్యధిక జనసంఖ్య కలిగిన ముదిరాజ్ సోదరులకు అవకాశం రాలే. కాబట్టి ముదిరాజ్ సోదరులకు కూడా ఆ అవకాశం ఇవ్వాలి, అది కూడా చరిత్రలో నిలిచిపోయేటట్టు అవకాశం. ఎందుకంటే మొట్టమొదటి కార్పొరేషన్, దానికి మేయర్గా ఉంటే చరిత్ర పుటల్లో నిలిచిపోతారు అని చెప్పి వాళ్ళ ఆత్మగౌరవం పెంచే విధంగా ఆ నిర్ణయం తీసుకొని ఒక ముదిరాజ్ మహిళకు, అది కూడా డబ్బులున్న వ్యక్తులు కాదు, నోట్ల సంచులతోటి తిరిగి వాళ్ళు కాదు, సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మధ్యతరగతి గృహిణికి వాళ్ళ సిన్సియారిటీ, సేవా తత్పరత చూసి ముదిరాజ్ సమాజానికి చెందిన వ్యక్తిగా గౌరవించి, గుర్తించి వారికి మేయర్ పదవి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రసన్న గౌడ్, ఆనంద్ గౌడ్ భార్య పేరు కూడా వినిపించింది. లాస్ట్ టైం కూడా వాళ్ళు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నారు. మరి వాళ్ళ పేరు వినిపించిన తర్వాత ఈమెను అనూహ్యంగా ఒక ముదిరాజ్ బిడ్డకు ఇట్లా టికెట్ ఇవ్వడం, తర్వాత ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి మీ మధ్య కొంతవరకు డైలామా కొనసాగింది, కొంచెం క్లాషెస్ వచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి. దీనిపై ఏం చెప్తారు? ఎవరు చెప్పినారు? జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు యువకుడు, నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వాడు, తమ్ముళ్ళ అంటోడు. ఇప్పుడు కాదు, ఏ విషయంలో కూడా మాకు అభిప్రాయ భేదాలు ఉండవు. కానీ కాంగ్రెస్ పార్టీ కల్చర్, సంస్కృతిలో భాగం ఏ విషయమైనా ఓపెన్గా డిస్కస్ చేసుకోవాలి. ఆ డిస్కషన్లో అందరూ కూడా
భాగస్వాములు అవుతారు. ఇన్ఛార్జిగా వారు వచ్చారు కాబట్టి వారి ముందే అందరూ కూడా డిస్కషన్స్ జరిగినాయి. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మేయర్గా చేయడంలో ఒక పెద్ద రీజన్ ఉంది. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కూడా అత్యధిక జనాభా ఉన్న బీసీ కులం ముదిరాజ్. కానీ ముదిరాజ్ వర్గం నుంచి మాకు ఎమ్మెల్యేగా కేవలం వాకిడి శ్రీహరి గారు ఒక్కరే ఉన్నారు. ఇంకా వాస్తవంగా ఇంకా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉండాలి, కానీ ఇవ్వలేకపోయినాం. కాబట్టి ఆ లోటును భర్తీ చేసే విధంగా మేయర్, ఇప్పుడు మహబూబ్ నగర్ మేయర్ కూడా ఇంచుమించు ఎమ్మెల్యేకు సరిసమానమైనది. ఎందుకంటే మా జ్యూరిస్డిక్షన్ మొత్తం కూడా మహబూబ్ నగర్ టౌన్ అంతా కూడా చాలా పెద్దది, 2 లక్షల ఓటర్లు ఉంటారు. కాబట్టి ఎమ్మెల్యే స్థాయి కంటే కూడా సమానమైంది, వీలైతే ఎక్కువైన స్థానాన్ని ముదిరాజ్ వర్గానికి చెందిన వ్యక్తికి మేము ఇవ్వడం జరిగింది. గతంలో గౌడ సమాజానికి చెందిన వ్యక్తి 2-3 సార్లు చైర్మన్లుగా పనిచేసిండ్రు. 10 సంవత్సరాలు గౌడ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. కాబట్టి ఆ సమాజానికి రిప్రజెంటేషన్ దొరికింది. మళ్ళీ ఇంకొకసారి అదే సమాజానికి ఇచ్చే బదులు ఇంకొక పెద్ద సమాజం, రిప్రజెంటేషన్ లేని సమాజానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏదైతే జిత్ని ఆబాది ఎంత సంఖ్యనో అంత అధికారం అనేది ఏదైతే నినాదం తీసుకుంటుందో దానికి జస్టిఫికేషన్ చేసినట్టు అవుతుంది అని చెప్పి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు మహబూబ్ నగర్ కార్పొరేషన్ ప్రజలే కాదు, మొత్తం తెలంగాణ యావత్తు కూడా అంత బీసీ సమాజం కూడా హర్షిస్తూ ఉంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ నిజంగా అది ముదిరాజులకు ఇవ్వడం అనేది 100% కరెక్ట్ నిర్ణయము. ఈ ఎమ్మెల్యే గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి నాకు ఆదిలాబాద్ నుంచి, ఖమ్మం నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి. కానీ మొదటి నుంచి కూడా ఇటు ఆనంద్ గౌడ్ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సపోర్ట్ చేసుకొచ్చిండు. కానీ మీరు అనుకున్న వ్యక్తికే మేయర్ పీఠం దక్కిందనేది ఒక న్యూస్ వచ్చింది. మీరు అడిగిన ప్రశ్న అడుగుతా ఉంటే ఏమవుతుంది? ఎవరైనా ఇన్ఛార్జ్కి వచ్చిన వాళ్ళు నిర్ణయం తీసుకుంటారా? ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న నాయకులు నిర్ణయం తీసుకుంటారా? చెప్పండి. డిప్యూటీ మేయర్ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారనేది కూడా ఖచ్చితంగా. ఇప్పుడు 40,000 మంది ఓసీలు ఉన్నారు అక్కడ, మరి వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ కావాలి. నా ఎలక్షన్లలో అత్యంత గట్టిగా నిలబడి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని సత్తా ఉన్న వ్యక్తి, అలాగే ఓసీ సామాజిక వర్గం 40,000 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతుదారులుగా మా జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ నిలిచిన సమాజాలు ఉన్నాయి. వైశ్య కమ్యూనిటీ కావచ్చు, రెడ్డి కమ్యూనిటీ కావచ్చు, మరి వాళ్ళకు కూడా ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ప్రజాస్వామ్యం అంటే అన్ని వర్గాలకు కూడా ప్రాతినిధ్యం లభించాలి. ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు. ఒకసారి ఒకరికి ప్రాతినిధ్యం వస్తుంది, ఇంకోసారి ఇంకోరికి వస్తుంది. పోయినసారి నేను చైర్మన్గా, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చైర్మన్గా గౌడ సమాజానికి చెందిన వ్యక్తిని, వైస్ చైర్మన్గా మైనార్టీకి చెందిన వ్యక్తిని ఇచ్చుకున్నాం. అంటే 2 సమాజాలకు మనము గౌరవం ఇచ్చినాం. ఇప్పుడు ఇంకో 2 సమాజాలకు గౌరవం ఇస్తాం. అట్లా అవకాశం వచ్చిన ప్రతి దగ్గర ముడా చైర్మన్ ఉండే. మా దగ్గర యాదవుల చాలా పెద్ద సంఖ్య. ఒక యాదవ బిడ్డను పార్టీకి సిన్సియర్గా పనిచేసిన వ్యక్తిని ముడా చైర్మన్గా, జిల్లా మొత్తానికి ఆయన అధిపతి ముడాకి, దానికి చైర్మన్గా చేసినాం. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, ముదిరాజ్ బిడ్డకు అవకాశాన్ని ఇచ్చినాం. సిన్సియర్గా పార్టీ కోసం కష్టాలు పడ్డ, గత ప్రభుత్వ హయాంలో బాధలకు గురిగా అయిన ఒక ఓసీ సమాజానికి చెందిన వ్యక్తికి ఇచ్చినాం. రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలను, ఈ అవకాశాలు పొందని సమాజాలు ఏమున్నాయో వాటిని గుర్తించి దాంట్లో మంచి వ్యక్తులను, క్యారెక్టర్ ఉన్న వ్యక్తులను, కష్టపడి పార్టీకి పనిచేసే వ్యక్తులను, భవిష్యత్తులో పార్టీకి ఉపయోగపడే వ్యక్తులను వాళ్ళని ఎంపిక చేసి తీసుకుంటాం. మిగతా ఏముంటుంది? సెన్సేషన్ కోసం ఏమైనా రాసుకోవచ్చు, దాంతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఒక గంటలో అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుంది, కానీ దాని ఆయుష్ ఒకటే రోజు. నిజం మెల్లగా బయటికి వస్తుంది, అది పర్మనెంట్గా ఉంటుంది. సో నిజం బయటికి వచ్చింది. మీరు ఎన్ని రకాలుగా ఎంత సెన్సేషన్ చేయాలనుకున్నా 24 అవర్స్ టైమే దాంది. ఇప్పుడు 5 సంవత్సరాల టైం ఇప్పుడు ఈ నిజాంది. కాబట్టి ఇది శాశ్వతం, అది అబద్ధం. ఈ కామారెడ్డి విషయానికి వస్తే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పంచుకున్నారు కదా. ఎందుకు మీరు ఇప్పటికీ అపోజిషన్ అంటున్నారు, ఒకరికొకరు బడదని అంటున్నారు, అక్కడ ఎందుకు కలవాల్సి వచ్చింది? కామారెడ్డిలో కానీ ఇటు కాగజ్నగర్లో కూడా కాంగ్రెస్ బీజేపీ ఫామ్ చేసింది చైర్మన్, డిప్యూటీ మేయర్గా. ఎందుకు పోవాల్సి వచ్చింది? మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక సంఖ్య ఉన్న కౌన్సిలర్స్ ఎన్నుకుంటేనే మేయర్ అవుతారు. కొన్ని సందర్భాల్లో పార్టీకి ఆ సంఖ్య రాదు. అటువంటప్పుడు లోకల్ పరిస్థితులను బట్టి లోకల్ నాయకత్వం, ఇప్పుడు మీరు అంటా ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ కలిసిందని అనుకుందాం. అక్కడ లోకల్ బీఆర్ఎస్ నాయకత్వం, బీజేపీ నాయకత్వం ఒప్పుకుంటేనే కలుస్తారు కదా. మరి అక్కడ పరిస్థితులు ఏమున్నాయో నీకు నాకు ఏం తెలుస్తుంది?
అట్లనే రేపు కాంగ్రెస్ ఇంకో పార్టీతో కలిసి మేయర్కో డిప్యూటీ మేయర్కో చైర్మన్కో డిప్యూటీ చైర్మన్కో ఎన్నిక జరుపుకుంటారు. స్టేల్మేట్ వచ్చినప్పుడు మళ్ళీ రీఎలక్షన్ అయితే కాదు కదా, ఎక్కడో దగ్గర ప్రజాస్వామ్యంలో కలిసి పనిచేయాల్సిందే. ప్రజాస్వామ్యంలో కేవలం మేయర్ కూర్చో డిప్యూటీ మేయరో చైర్మనో డిప్యూటీ చైర్మనో అంతిమ లక్ష్యం కాదు. అందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకొని ఒక టీంని ఎన్నుకొని తద్వారా ప్రజలకు సేవ చేయాలి. ఆ టౌన్కు కానీ కార్పొరేషన్ కానీ సేవ చేయాలి, అది అంతిమ లక్ష్యం. దానికోసం ఖచ్చితంగా స్టేల్మేట్ వచ్చిన దగ్గర ఎవరో ఒకరు అటు సపోర్ట్ అన్న చేయాలి, ఇటు సపోర్ట్ అన్న చేయాలి. దాన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ రీఎలక్షన్ జరగదు, ప్రజాస్వామ్య పద్ధతిలో అది ఉండదు. కాబట్టే లోకల్ పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న నాయకుల అండర్స్టాండింగ్ను బట్టి ఒక 2-3% సీట్లలో అటువంటిది అన్ని పార్టీలకు వస్తాయి. అట్లా కొన్ని చోట్ల జరుగుతాయి. అది ఇప్పుడే జరగలే, ప్రతి లోకల్ బాడీ ఎలక్షన్స్లలో కూడా ఇటువంటివి జరుగుతాయి. ఇది సాధారణం. ఇది దాదాపుగా 95% వరకు పార్టీలకు అనుగుణంగా జరుగుతాయి. హంగ్ వచ్చినప్పుడు స్టేల్మేట్ వచ్చినప్పుడు లోకల్ పరిస్థితులను బట్టి ఆ లోకల్ నాయకులు టెంపరీ అడ్జస్ట్మెంటు ఆ చైర్మన్ కుర్చీ చైర్మన్ అనే ఫార్మాలిటీని పూర్తి చేసుకోవడానికి ఆ రోజు వాళ్ళు చేసుకునే ఒప్పందం ఉంటుంది తప్ప దాని తర్వాత మళ్ళీ ఎవరి పార్టీ విధానం వారిది, ఎవరి పోరాటాలు వాళ్ళవి. కానీ కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం పాల్పడి కొన్ని కైవసం చేసుకునే ప్రయత్నం చేసింది, కొంతమంది డబ్బుతో కొనేసిందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు డబ్బులు వెదజల్లి ఓట్లను కొనుక్కునే దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ. ఇది 10 ఏళ్లలో మనం చూసినాం. దుబ్బాకలో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిర్రు, హుజూర్ నగర్లో రాజేందర్ గారిని ఓడగొట్టడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిర్రు, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారిని ఓడగొట్టడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. వాళ్ళు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు డబ్బుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. చాలామంది బీఆర్ఎస్ నాయకులు మేము చూసినాం కల్లారా, వాళ్లకు మారుతి కారు కూడా లేకుండా చాలామందికి ఈరోజు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో బయట పెద్ద బంగ్లాలు, ఇండస్ట్రీస్, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మాణం చేసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ అధికార దుర్వినియోగం పాల్పడ్డారు. అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, అలాగే అక్రమార్జనకు పాల్పడ్డారు, కబ్జాలకు పాల్పడ్డారు. వాటన్నిటిని చూసే కదా భరించలేక ప్రజలు వాళ్ళ నేలకేసి కొట్టిండ్రు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసే ఏ ఆరోపణ కూడా ప్రజలు నమ్మలేని పరిస్థితి. ఈరోజు సొంత బిడ్డనే వాళ్ళ మీద తీవ్రమైన అబండాలు వేస్తూ ఉంది, తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉంది. మొదలు వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ నాయకులది ఉంది. అవి సమాధానాలు చెప్పిన తర్వాత మీరు ఇంకో పార్టీ మీద విమర్శ చేయండి. కరీంనగర్ మొత్తం కూడా ఇటు బీజేపీ కైవసం చేస్తుంది కార్పొరేషన్. మరి అక్కడ బీఆర్ఎస్ ఓటింగ్ వేయలేదు, దాంతోనే బీజేపీకి వెళ్ళింది. అక్కడ మీరు ఎంఐఎం కలిసి చేద్దాం అనుకున్నారు, అక్కడ పరిస్థితులు అన్యాయంగా బీజేపీకి సపోర్ట్ చేసినాయి. అక్కడ బీఆర్ఎస్ ఓటింగ్కు దూరంగా ఉంది. దీని ఎట్లా వస్తారు? అదే నేను చెప్తున్నాను కదా, అక్కడ లోకల్ పరిస్థితులను బట్టి వాళ్ళ నాయకులు వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి ఓట్లు వేసుకుంటారు. మరి బీఆర్ఎస్ ఎందుకు ఓట్లు వేయలేదు బండి సంజయ్కి అనేది మీరు బండి సంజయ్ గారిని అడగాలి, గంగుల కమలాకర్ గారిని అడగాలి. నన్ను అడిగితే నేనేం చెప్తా? కాబట్టి నేను చెప్తా ఉన్నా, మేము చాలా స్పష్టంగా మేము ఎవరితో అయితే అలయన్స్లలో ఉన్నామో, సిపిఐ తోటి అలయన్స్లో ఉన్నాం, కలిసి ఏర్పాటు చేసుకున్నాం. చాలా చోట్ల వాళ్ళు మాకు మద్దతు ఇచ్చిర్రు. కొత్తగూడెంలో మేము వాళ్ళకి మద్దతు ఇచ్చినాం. సరే, ఎంఐఎం పార్టీ ఒక మిత్రపక్షం కాకున్నా కూడా ఒక ఆలోచనతోటి పోతూ ఉన్నాం. అక్కడ వాళ్ళ సపోర్ట్ కూడా మేము తీసుకున్నాం, వాళ్ళకు మేము ఇచ్చినాం. నేను చెప్పిన ఒక 1 or 2 సీట్స్ విషయంలో స్టేల్మేట్ అయినందుకు రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. కాబట్టి అక్కడ ఉన్న లోకల్ పరిస్థితులు, లోకల్ నాయకుల ఇష్టాలను బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి అక్కడ ఇక్కడ ఆ ఫార్మాలిటీని కంప్లీట్ చేసుకోవడం కోసం ఎవరిదో ఒకరిది అప్పటికప్పుడు సపోర్ట్ తీసుకున్నారు. ఇది చాలా చిన్న విషయం, దీని గురించి పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 24 గంటలకు పనికొచ్చే న్యూస్ మాత్రమే. తర్వాత ఏ పార్టీ నుంచి ఎన్నికైతారో వారు ఆ పార్టీలోనే ఉంటారు, ఆ సిద్ధాంతంలోనే ఉంటారు, అదే రీతిగా పనిచేస్తారు. మొత్తానికైతే ఇటు మున్సిపాలిటీలో జరిగినటువంటి వ్యవహారాలపై కూడా మరి అక్కడ ఉన్నటువంటి స్థానికత ఆధారంగా మరి అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసే ఓటేశారు తప్ప మరి మున్సిపాలిటీలో డెవలప్మెంట్స్, అదేవిధంగా కార్పొరేషన్లో కూడా మరి డెవలప్మెంటే ముందు లక్ష్యంగా వెళ్తాం. ఇటు మహబూబ్నగర్ కార్పొరేషన్ విషయంలో మాత్రం మరి ముదిరాజ్ బిడ్డకే మరి అక్కడ మేయర్ పీఠం ఇచ్చాం, మరి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ లేదు, మరి అక్కడ ఎలాంటి ఎలిగేషన్స్ కూడా జరగలేదు మరి అని కూడా ఇటు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ కోటితో సతీష్, RTV, గాంధీభవన్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.